హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య ఇంట్లోనే ఉందేమోనని అనన్యకి డౌట్ వస్తుంది కదా. ఆనందభైరవి ఫోన్ తీసుకుంటే ఖచ్చితంగా శరణ్య ఎక్కడుందో తెలుసుకోవచ్చు అని సీక్రెట్గా అనన్య అండ్ కాంచన ఆనందభైరవి రూమ్కి వెళ్తారు. ఇంకలా సీక్రెట్గా వెళ్ళి ఇద్దరు ఫోన్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అనన్య ఫోన్పై చెయ్యి వేయగానే ఆనందభైరవి ఆ ఫోన్పై చెయ్యి వేస్తారు. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతారు. అయ్యో, నా చెయ్యి ఇరుక్కుపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, నేనున్నాను కదా అని చెప్పి ఇంకా కాంచన ఆ చెయ్యిని గట్టిగా ఇంకా మెల్లగా తీసి పక్కన పెడదామనే లోపు ఆనందభైరవికి అర్థమైపోతుంది. నాతోనే గేమ్స్ ఆడతారా, ఇప్పుడు చూడండి అని కాంచన చెయ్యి పడక్కని గట్టిగా విరిచేస్తారు. ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. అని అరుద్దామనే లోపు నోరు మూసేస్తుంది అనన్య కాంచనాది. అమ్మా, ఇప్పుడు దొరికిపోతాం, సైలెంట్గా ఉండు అని చెప్పి సైలెంట్గా ఉండనిచ్చి ఇంకా వెంటనే అనన్య చెయ్యి గట్టిగా పట్టుకునేసరికి అనన్య చేతిని కూడా పడేయాలని చెప్పి గట్టిగా ఇలా తిప్పేస్తారనమాట ఆనందభైరవి. ఇంకా అనన్య కాంచన ఇద్దరు ఏమీ చేయలేక ఆ ఫోన్ను కూడా తీసుకోలేక చెయ్యి నొప్పితో బయటికి వచ్చేస్తారు. ఈ ఆనంద అంటే ఏంటో రాను రాను చూపిస్తా అని నవ్వుకుంటూ ఇంకా హ్యాపీగా నిద్రపోతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అనన్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకు ఆ అత్తయ్య గారు అంత కూల్గా ఉన్నారు? ఆవిడ కూల్గా ఉందంటే ఏదో జరుగుతుంది. ఖచ్చితంగా శరణ్య ఇంట్లోనే ఉందేమోనని నాకు అనిపిస్తుంది. కానీ తెలుసుకోవాలంటే ఎలా, ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఆనంద ఇంకా ప్లేట్ అండ్ గ్లాస్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటారనమాట. హలో అమ్మా శరణ్య, నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకువస్తున్నాను, నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు అని చెప్తారు. ఆ మాటలు అనన్య వినేస్తుంది. అత్తయ్య, అంటే ఇదంతా మీ స్కెచ్ అన్నమాట. అయితే ఇప్పుడు చూడు ఎలా దాన్ని బయటికి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే అలా ఒక ప్లాన్ వేసుకుంటుంది అనన్య. ఇంకా సాంబ్రాణిలో కావాలనే ఎండుమిరపకాయలు వేసి పొగ చాలా గట్టిగా వచ్చేలా ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేలా చేసి ఇంకా మొత్తం ఇల్లంతా చేసేస్తుందనమాట. పొగ చేసేస్తుంది. ఇంక అందరూ ఆ పొగను చూసి పాపం ఒక్కసారిగా దగ్గడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా దగ్గుతూ ఏంటమ్మా ఏంటి పొగ అని చెప్పి ఇంకా పొగ మొత్తం ఇల్లంతా కములుకునే లోపు అందరూ బయటికి వచ్చేస్తారు. ఇంకా వచ్చి చూస్తూ ఉంటారనమాట. ఇంకా వెంటనే అనన్య కావాలనే అందరూ బయటికి వచ్చేసారు కదా, ఎందుకంటే మొన్న ఎవరో ఇలానే ఊపిరాడక ఇంట్లోనే ఉండి 8 మంది చనిపోయారంట, మన ఇంట్లో వాళ్ళందరూ సేఫే కదా అని ఆనందభైరవి ముందు కావాలని అడుగుతుంది అనన్య. పాపం ఆనందభైరవికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు శరణ్య లోపలే ఉంది కదా అని చెప్పి పాపం వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు ఆనంద అని అడుగుతారు రాజేశ్వరరావు. ఏమండి లోపల ఇంకెవరైనా ఉన్నారేమో చూస్తానండి అని అంటారు. లోపల ఎవరున్నారు? ఎవరు లేరు కదా అత్తయ్య, మనం మాత్రమే ఉన్నాం కదా అత్తయ్య అని చెప్తుంది కావాలని అనన్య. ఇటువైపు పాపం శరణ్య అయితే అలా ఇంకా ఊపిరాడక చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే టైంకి పాపం ఆనందభైరవి, దేవుడా ప్లీజ్ దేవుడా, ఎలా అయినా నా కోడల్ని కాపాడు, తను అమాయకురాలు, తను ఎలా అయినా బయటపడేలా చెయ్యి దేవుడా చెయ్యి అని చెప్పి ఇంకలా అందరూ బయటే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా మొత్తం ఆ పొగంతా బయటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు అది ఊపిరాడక చచ్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ అనన్య అంటే ఏంటో అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంకలా అనన్య హ్యాపీగా ఇంటి లోపలికి వెళ్దామనే లోపు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అక్క అని గట్టిగా అరుస్తారు. వెంటనే ఏమైంది ఆనంద, ఏమైంది అని అడుగుతారు. అక్క శరణ్య అక్క అని బయటికి వేలి చూపించేసరికి శరణ్య గేటు బయట నుండి లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా శరణ్యని చూసి షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలా ఇంకా చూస్తూ ఉంటారు. ఇంకా ఈ అనన్యకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. శరణ్య ఇంటికి నడుచుకుంటూ లోపలికి వస్తుంది. అత్తయ్య గారు అని వాళ్ళ అత్తయ్యని హక్ చేసుకుంటుంది. అత్తయ్య గారు మీరు లేకపోతే నేను ఎంత భయపడిపోయానో తెలుసా అని చెప్పి పాపం చాలా ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనమాట శరణ్య. అమ్మా శరణ్య, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా అని అడుగుతూ ఉంటారు. ఇంకా అలా పాపం తనైతే, అత్తయ్య అది చాలా పెద్ద కథ, నేను చెప్తాను, లోపలికి వెళ్దాం అత్తయ్య,
మీరందరూ ఏంటి బయట ఉన్నారు అని తెలియనట్టు అడుగుతుంది శరణ్య. ఇంటిలో ఒక దుష్ట శక్తి పొగని తీసుకొచ్చిందమ్మా, అందుకే ఆ పొగ బయటికి పోయేంత వరకు ఇదిగో ఇక్కడే ఉన్నామమ్మా అని చెప్పి ఇంకలా లోపలికైతే తీసుకువెళ్తూ ఉంటారు అనన్యని. దర్శన్ కూడా ఇంక అనన్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. శరణ్య దర్శన్ వైపు చూస్తూ, ఏమండి ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఏయ్, నీతో మాట్లాడాలని నాకేమీ లేదు, కానీ ఒకటి, నీ వల్ల నేను సమీర ఇద్దరం చాలా బాధపడ్డాం, కాబట్టి ఇప్పుడు నీ వల్ల సమీర బయటికి వస్తుంది, అది చాలు నాకు అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడనమాట. శరణ్య వచ్చిన వెంటనే శరణ్యని ఏంటి అని కూడా అడగకుండా పోలీస్ స్టేషన్కే బయలుదేరుతాడనమాట. అలా ఇంకా కావాలని దర్శన్ ఇంకా పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. లీలావతి శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య నువ్వు వాడినేం పట్టించుకోవద్దమ్మా, రా, ఎప్పుడు భోజనం చేసావో ఏంటో రామ్మా అని చెప్పి పాపం శరణ్యని లోపలికి తీసుకువెళ్తూ భోజనం పెడుతూ ఉంటారనమాట లీలావతి. మీ అందరి ప్రేమ కోసమే నేను ఆ రౌడీలతో పోరాడి వచ్చేసానత్తయ్యా అని చెప్పి పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది శరణ్య. ఇంకా లహరి ఇదంతా చూస్తుంది. వదినని అడ్డు పెట్టుకొని యుఎస్ వెళ్ళిపోయి ఈ పెళ్ళిని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలి అనుకున్నాను, కానీ వదిన తిరిగి వచ్చేసింది, ఇప్పుడు నేనేం చేయాలి అని లహరి బాధపడుతూ ఉంటుంది. ఇంకా శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి, ఏమైంది, ఎందుకలా ఉన్నావమ్మా అని అడుగుతారు. వదిన అంటే అలాంటిదేమీ లేదు వదిన అని కవర్ చేసేస్తూ ఉంటుంది లహరి. చూడు లహరి, ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను అని వెళ్ళావు, ఆ రోజు ఆ మహేష్ చనిపోయాడు, ఇంకా కేసు అక్కడితో అయిపోయింది, ఎందుకు నువ్వు ఇంకా ఇంకా ఆ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందమ్మా, నాతో చెప్పు, ఎలాంటి ప్రాబ్లం అయినా నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను అని అంటారు శరణ్య. వదినా అని చెప్పి పాపం శరణ్యని హక్ చేసుకుంటుంది లహరి. ఇంకలా చూస్తూ ఉంటుంది శరణ్య. వదినా, నేను ప్రకాష్ అనే అబ్బాయిని ప్రేమించాను వదినా, నేను తనే నా భర్తగా అనుకుంటున్నాను, తన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అమ్మ నా కోసం ఒక మంచి సంబంధం, పెద్ద సంబంధం తీసుకొచ్చింది, కానీ అతను ఎంత మంచివాడైనా నాకు ఇష్టం లేదు వదినా, ఎందుకంటే నేను ప్రేమించింది కేవలం ప్రకాష్ని మాత్రమే వదినా అని అంటుంది తనైతే. ఇంకా అలా చెప్తూ ఉంటుంది లహరి. ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట శరణ్య. ఒకవైపు దర్శన్ కూడా ఇలాగే ఒకటి మాయలో పడిపోయాడు కాబట్టి ఇటువైపు శరణ్య పాపం ఎక్కడ తిని కూడా మాయలో పడుతుందేమోనని చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా చూడు, నీకు ఎలాంటి వాడు కావాలి, ఎవరు మంచివారనేది అత్తయ్యకి తెలుసు, అత్తయ్య నిర్ణయాన్ని ఇప్పుడు తప్పు పడుతున్నావా అని అడుగుతారు శరణ్య. అది కాదు వదిన, అమ్మకి నా గురించి అంతా తెలుసు, కానీ నాకు నచ్చిన వాడిని కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకోవాలి కదా వదినా అని అంటుంది లహరి. సరే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నేను ఒకసారి ప్రకాష్తో మాట్లాడతాను, ప్రకాష్ని కలుస్తాను, నాకు ఒకసారి ప్రకాష్ నంబర్ ఇవ్వు, తర్వాత జరిగిందంతా నేను తెలుసుకొని ఒకవేళ నిజంగా ప్రకాష్ మంచివాడైతే నీకు ప్రకాష్కి పెళ్లి చేస్తాను, నేను అత్తయ్య గారితో మాట్లాడి అత్తయ్య గారిని ఒప్పిస్తాను, సరేనా అని అంటారు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్ అని పాపం లహరి హక్ చేసుకుంటుంది శరణ్యని. ఇది ఇలా ఉండగా దర్శన్ సమీర దగ్గరికి వెళ్తాడు. ఇంకా సమీరని చూస్తూ, ఇన్స్పెక్టర్ గారు, ఆ శరణ్య మా ఇంటికి వచ్చేసింది, ఇంకా మీరు సమీరని వదిలేయండి, ఆ శరణ్య వచ్చేసింది కదా అని చెప్పి ఇంకా అరుస్తూ ఉంటాడు. ఏంటి సార్, అంతా మీ ఇష్టమేనా, ఆవిడ నిజంగా వచ్చిందా అని అడుగుతారు. అయ్యో వచ్చింది, కావాలంటే మీరు ఒకసారి మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కోండి అని అంటాడు దర్శన్. ఇంకప్పుడే ఆనంద భైరవి ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తారు. హలో సార్, మా కోడలు మా ఇంటికి వచ్చేసింది, ఇంకా మీరు ఆ సమీరని విడిచిపెట్టండి, కానీ సార్ తనకి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి సార్ అని చెప్తారు. తప్పకుండా మేడం, అయితే ఆవిడే కిడ్నాప్ చేసిందనమాట అని చెప్పి ఇంకలా ఇదిగో కానిస్టేబుల్స్, సమీరను వదిలేయండి అని అంటారు. ఇంకా సమీర అలా బయటికి వస్తుంది. సమీరా అని చెప్పి సమీర దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట దర్శన్. చూడండి సార్, నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోను, కానీ కేసు పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది కాబట్టి మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఒక అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత, తాళి కట్టిన తర్వాత జీవితాంతం ఆ అమ్మాయే మీకు తోడు, ఆ అమ్మాయే మీకు నీడగా మీరు ఉండాలి. కానీ మీరు మాత్రం తాళి కట్టిన భార్యని వదిలేసి ఈ అమ్మాయితో అలా బిహేవ్ చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఎన్ని పుణ్యాలైనా చేయండి, ఎన్ని గుళ్ళకైనా వెళ్ళండి, ఎన్ని దానాలైనా చేయండి, కానీ ఒక్కసారి మీరు తాళి కట్టిన భార్యని గనక ఉసురు పెట్టారు అంటే అది మీరు ఊరికే వదిలిపెట్టదు సార్, ఆ పాపం మీకు శాపమై తగులుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను కేవలం ఆ అమ్మాయికి ఒక అన్నయ్యలా మీకు ఒక సలహా ఇస్తున్నాను, అంతే సార్,
తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అని చెప్పి ఇంకా వదిలేస్తాడనమాట సమీరాని ఆ ఇన్స్పెక్టర్. ఇంకా దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. సమీరా అయితే కాళ్ళకి మొత్తం బాగా లాఠీలతో టపా కొట్టేసరికి ఇంకా బాగా కుంటుతూ ఉంటుంది. సమీరా అని చెప్పి దర్శన్ సమీరని తీసుకువెళ్తూ ఉంటాడు. చూసావా దర్శన్, చూసావా, మనం ఏమి పాపం చేయకపోయినా ఎందుకు ఆనంద ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది సమీరా. ఇదంతా చేస్తుంది అమ్మ మాత్రమే కాదు సమీరా, అమ్మ మాత్రమే కాదు, ఉంది కదా ఆ శరణ్య ఇదంతా చేపిస్తుంది. అమ్మ తన మాయలో పడిపోయింది. ఖచ్చితంగా ఆ మాయలో నుండి నేను బయటికి వచ్చేలా చేస్తాను, చేసి తీరుతాను అని చెప్పి ఇంకా సమీరనైతే ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తాడనమాట దర్శన్. డాక్టర్ని పిలిపించమంటావా అని అడుగుతారు. పర్లేదు దర్శన్, నువ్వు ఇంతసేపు నా పక్కన ఉన్నావుగా, నాకు ఈ దెబ్బలేమీ తెలియలేదు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండి దర్శన్ అని నటిస్తూ ఉంటుంది సమీరా. ఓకే సమీరా, టేక్ కేర్ అని చెప్పి ఇంకా కార్లో డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఇంకా దర్శన్ ఇంటికి రీచ్ అవుతాడు. ఆనంద భైరవి దర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ మొహం చూడకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆగు దర్శన్ అని గట్టిగా అరుస్తుంది. వెంటనే ఆగిపోతాడు దర్శన్. ఏంటి దర్శన్, నీకు శరణ్య అంటే ఇష్టం లేదని నువ్వు తర్వాత మారుతావని అనుకున్నాను, కానీ శరణ్య ఎంత మంచిదో నీకు అర్థం కావటం లేదు దర్శన్ అని అంటారు ఆనంద భైరవి. అమ్మ ప్లీజ్, మళ్ళీ చెప్పిందే చెప్పొద్దు, మీకు దండం పెడతాను, నన్ను ఇలా వదిలేయండి అని చెప్పి ఇంకా దర్శన్ అయితే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే పాపం శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఇంకా దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏవండి అని అంటుంది. ఏయ్ మాట్లాడకు, నువ్వు నాతో మాట్లాడద్దు, నీ వల్లే నేను ఆ రోజు పోలీసులతో దెబ్బలు తినాల్సి వచ్చింది. నువ్వేటో వెళ్ళిపోయావు, దానికి నన్ను కారణం చేసి అందరూ నన్ను అవమానించారు. ఈ ఇంట్లో నాకు అవమానం జరిగింది, మీ నాన్న వల్ల నాకు అవమానం జరిగింది, తెలుసా నీకు అని అడుగుతాడు దర్శన్. పాపం శరణ్య ఏడుస్తూ ఉంటుంది. కనీసం నీకు అది కూడా తెలీదు, అదే కాదు నీకేమీ తెలీదు, నువ్వంటే నాకు ఇష్టం లేదని కూడా నీకు తెలీదు, నేను నీతో కలిసి ఉండలేని అనుకుని నీకు తెలీదు, అయినా జింక బిల్లలాగా నన్ను పట్టుకొని వేలాడతావు, అంతే కదా, చూస్తాను ఎన్ని రోజులు వేడాడతావో నేను కూడా చూస్తాను అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. పాపం శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది. అదంతా ఇంకక్కడి నుండే వింటున్న ఆనంద భైరవి గారు కూడా విని పాపం చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా అందరూ డిసైడ్ అయ్యి ఆనంద భైరవి ఏదో ఒకటి తన మనసు మారాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంటికి పంతులు గారిని పిలిపిస్తారనమాట ఆనంద భైరవి. అమ్మా, నన్ను త్వరగా రమ్మని పిలిచారు, ఏమైందమ్మా అని అడుగుతారు. పూజారి గారు, మీకు మా కుటుంబం గురించి తెలుసు కదండి, కానీ ఈ మధ్య మాలో ఎవరిలో ప్రశాంతత లేదు, ఏం చేయాలో ఏమో కూడా అర్థం కావటం లేదు, అసలు మా కుటుంబంలో ఒక గ్రహం తోడైంది, దానివల్ల మాకు కనీసం ప్రశాంతత ఉండటం లేదు, మీరే ఎలా అయినా ఈ సమస్యకి పరిష్కారం, ఇంట్లో ప్రశాంతత ఉండేలా చేయండి అని చెప్పి ఇంకా ఏమైనా చేయాలని చెప్పి అడుగుతూ ఉంటారనమాట ఆనంద భైరవి. అమ్మా, రేపు శుక్రవారం కాబట్టి అందరూ కలిసి వెళ్ళి ఆ అమ్మవారికి వ్రతం చేశారనుకో, అమ్మవారు మీ కోరికలను తీర్చి మీ కష్టాలను తీర్చేసుకుంటుంది అని ఒక మొక్క అయితే చెప్తారనమాట, ఒక పూజ చేయమని చెప్పి పంతులు గారు. లీలావతి కూడా అయితే రేపే ఆ పూజని జరిపిద్దాం పంతులు గారు, ఏమంటావు ఆనందా అని అంటారు. అవునక్క, నేను కూడా అదే అనుకుంటున్నాను, అయితే రేపు అన్నిటికీ సిద్ధం అవ్వాలి, అలాగే లహరి గురించి కూడా మాట్లాడాలి అని లహరి దగ్గరికి వెళ్తారు ఆనంద. అమ్మా అని అంటుంది లహరి, నువ్వు యుఎస్ వెళ్తానన్నావు కదా, మరి వదిన తిరిగి వచ్చేసింది కదా, అందుకే ఇంకా యుఎస్ వద్దమ్మా, నేను చెప్పినట్టు విను, సరోజరావు గారు వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు, అతను ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, పెళ్ళయ్యాక కావాలంటే మీరిద్దరూ యుఎస్ వెళ్ళండి, అప్పుడక్కడ నువ్వు ఎంతకాలమైనా చదువుకోవచ్చు, అర్థమైందా అని అంటారు. ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటుంది లహరి. అయినా ఆ వదిన అంతా చూసుకుంటానందిగా, వదినపైనే నమ్మకం ఉంచుతాను అని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది లహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అందరూ పూజ చేయడానికి గుడికి బయలుదేరతారు. ఇంకా గుడిలో అయితే అంతా జరుగుతూ ఉంటుందన్నమాట. పూజారి గారు మొత్తం సెట్ చేసి పెడతారు. ఇంకా వ్రతం అయితే జరిపిస్తూ ఉంటారు. శరణ్య, ఆనంద, లీలావతి, అనన్య వీళ్ళందరూ ఇంకా వ్రతంలో అయితే పాల్గొంటూ ఉంటారు. ఈ అనన్య మాత్రం ఇది ఎన్ని కష్టాలు పడైనా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది, దీన్ని అడ్డు తొలగించుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఇంకా కావాలని ఏదో ఒక ప్లాన్ వేయాలనుకుంటుంది అనన్య. అప్పుడే కరెక్ట్గా దర్శన్ అయితే ఇంకలా చూస్తూ ఉంటాడు. బాబు,
ఇప్పుడు మీ భర్తలు మీకొచ్చి నుదుటిన కుంకుమ పెట్టాలి అని అంటారు. అందరి భర్తలు వచ్చి నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటారు. దర్శన్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఏం నాన్న రా అని అంటారు ఆనంద. అమ్మా నేను అని అంటాడు. చూడు దర్శన్, నీకు మనసులో ఎవరైనా ఉండొచ్చు, కానీ నువ్వు తాళి కట్టిన భార్య కేవలం శరణ్య మాత్రమే. కాబట్టి శరణ్యకి చేయాల్సిన అన్ని పనులు నువ్వు చేయాలి అని అంటారు ఆనంద. ఇంకా దర్శన్ లేదమ్మా నాకు ఇష్టం లేదు అని ఇలా గట్టిగా చెయ్యి అనేసరికి ఇంకా కుంకుమ కరెక్ట్గా వచ్చి నుదుట మీద పడుతుందనమాట పాపం శరణ్యకి. ఇంకా అలా శరణ్య చూస్తూ ఉంటుంది. చూసావా, మీది దేవుడు కలిపిన బంధం నాన్న, అందుకే ఇలా జరుగుతుంది, మిమ్మల్ని దేవుడే కలుపుతున్నాడు అని పాపం చెప్తూ ఉంటారు ఆనంద. ఇంకా దర్శన్ అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు. ఆనంద భైరవి పాపం మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకుంటూ, అమ్మా నాకు అడిగినంత సిరి సంపదల్ని ఇచ్చావు, మంచి కొడుకు కూతుర్ని ఇచ్చావు, అన్నిటికంటే విలువైన ఆస్తి నా కోడల్ని ఇచ్చావు. కానీ నా కోడలి జీవితమే ఎప్పుడూ దుఃఖాలలో కష్టాలలో ఉంటుంది. తన్ని ఎలా అయినా నువ్వే కాపాడాలమ్మా, నువ్వే తన్ని కాపాడాలి అని చెప్పి ఎలా అయినా నా కొడుకు కోడలు ఒకటే ఎలా చూడమ్మా అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఒక పెద్ద దున్నపోతు, ఇంకా అది పెద్ద కొమ్ములతో ఒక ఎద్దు అయితే పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంకా ఎద్దును చూసి అందరూ పక్కకి తప్పుకుంటూ ఉంటారు. ఆ ఎద్దు చాలా కోపంగా ఉందని చెప్పి అందరూ పక్కకి తప్పుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా ఎద్దు దర్శన్ దగ్గరికే వస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ అయితే పరిగెత్తూ ఉంటాడు. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి నాన్న దర్శన్ అని చెప్పి అందరూ దర్శన్ వైపు చూస్తూ ఉంటారు. కానీ శరణ్య మాత్రం ఇంకా తన ప్రాణానికి తెగించి మరి ఆ ఎద్దు వెనకాలే పరిగెడుతుంది. ఇంకా దర్శన్ స్లిప్ అయి పడిపోయి కరెక్ట్గా దర్శన్ని పొడి చేసే లోపు ఆ కొమ్ములని గట్టిగా పట్టుకుంటుంది తనైతే. ఇంకా శరణ్య గట్టిగా పట్టుకొని ఆ కొమ్ముల్ని ఇలా పైకి తీసి గట్టిగా రెండింటిని పట్టుకుంటుందన్నమాట ఎద్దుని. పాపం శరణ్య దర్శన్ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఆనంద భైరవి ఒక బిందెతో పసుపు నీళ్ళు తీసుకువచ్చి ఇంకా ఎద్దుపై పోస్తుంది. ఆ ఎద్దు అప్పుడు హ్యాపీగా శాంతించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ మాత్రం శరణ్య వైపు షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటి నీ ప్రాణానికి తెగించి మరి నన్ను కాపాడావు అని అడుగుతారు. ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి, నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను కాబట్టి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా శరణ్య మాటలని షాక్ అయిపోయి అలా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు దర్శన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.